హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చింత ఇగురు పప్పు ఫ్రెండ్స్. చింత ఇగురు పప్పు చేసే విధానం చూపిస్తాను. మా అక్క చేస్తుంది. చింత ఇగురును బాగా ఒలుచుకొని కడుక్కొని తర్వాత పప్పు దానికి తగ్గ పప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. పప్పుని బాగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుని తర్వాత సరిపడా పచ్చిమిర్చి అవి కూడా బాగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ చింత ఇగురు కూడా కడగాలి. కడిగేసి అన్నిటిని యాడ్ చేయాలి దాంట్లో ఒక బౌల్ కుక్కర్లో మొత్తం యాడ్ చేయాలి. అదే ఫ్రెండ్స్, చింత ఇగురు మన చింత ఆకు ఉంటుంది కదా, దానికి లాస్ట్లో ఉంటుంది, దాన్నే చింత ఇగురు అంటారు. తర్వాత తగ్గ పసుపు, తర్వాత వచ్చేసి కల్లెమాకు, సరిపడా ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలుగా, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. నూనె, తర్వాత దానికి తగ్గ నీళ్ళు, అవి ఉడికేంత వరకు స్టవ్ పైన ఉంచాలి. బాగా ఉడికిన తర్వాత తీయాలి చెయ్యి. స్టవ్ పైన పెట్టుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, ఉడికింది. దానికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా వెనుపుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మాన్యువల్గా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు గుత్తి ఉంటుంది, దాంతో గ్రైండ్ చేయాలి మంచిగా. అలా మెత్తగా అయిపోవాలి మొత్తం, మిరపకాయ మొత్తం అన్నీను. తర్వాత దాని వాటరే ఉంటాయి కదా, అవే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు వేయాలి ఫ్రెండ్స్. పోపు పక్కన వేసుకోవాలి. పోపుకి వచ్చేసి మనకు ఆనియన్, ఎండుమిర్చి, కల్లెమాకు, పప్పు దినుసులు, ఆవాలు, జీలకర్ర, నూనె వేసి పోపు పెట్టేసి, చూస్తున్నారా ఫ్రెండ్స్ పోపు. ఆ పోపు తీసుకొచ్చేసి ఆ పప్పులో వేసేసి, అది దమ్ పోకుండా వెంటనే బౌల్ పెట్టేసాలి ఫ్రెండ్స్. ఆ పోపు దమ్ పోకూడదు. తర్వాత తీసుకొని తిప్పుకొని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టాలి మరిగేంతవరకు. మరిగిందంటే మీకు రుచికరమైన చింత ఇగురు పప్పు రెడీ. చింత ఇగురులోకి అన్నము బాగుంటుంది. కాకపోతే మేము రాయలసీమనే కాదు, సంగటి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఫ్రెండ్స్. మేము కూడా ఎక్కువ అందరం సంగటే తింటాం. సో దాంట్లోకే ఎక్కువ ఇది సంగటి ఫ్రెండ్స్. ఇగో మీకు రుచికరమైన చింత ఇగురు పప్పు, దాని కాంబినేషన్ సంగటి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా సెట్ అయిందో చూద్దాం. దిస్ ఈజ్ మీ, ఇదే నేను. టేస్ట్ చేద్దాం. ఫస్ట్ బైట్. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. బేసికలీ సంగటి బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.